హాయ్ ఫ్రెండ్స్, ఇది వన్ టైప్ ఆఫ్ జర్దోసి ఫ్లవర్ ఫ్రెండ్స్. చూడండి, మనం ఇక్కడ సేమ్ పెట్టుకోవాలని ఏం లేదు. మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు, కుందన్సా లేకపోతే వేరేదా ఏదైనా అనేది మీకు చూపించడం కోసమే ఇలా ఒకటి ఐటెం పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, థ్రెడ్ మామూలు నీడిల్తోనే కుట్టాలి ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్ కూడా చూడండి, ఇలా మనము సైజు మనకి ఎంత కావాలో అంత చూసుకొని కట్ చేసుకోవాలి. ఫ్లవరు ఎంత లెంత్ కావాలి అనేది చూడండి. ఇలా సేమ్ ఎక్కడి నుంచి అయితే తీసామో అక్కడే మళ్ళీ కుట్టు వేయాలి. వేసిన తర్వాత చూడండి, ఈ కుందన ఒకటి ఉంది కదా, ఇది ఇలా తీసుకొని ఇందులోంచి నిడిలు పైకి రానియాలి ఫ్రెండ్స్. ఇలా పైకి వచ్చిన తర్వాత దీన్ని ఇలా మనము కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కుట్టుకోవాలన్నమాట. ఇలా వస్తుంది చూడండి. ఇలా మనము థ్రెడ్ బయటికి తీసి ఒకటి ఎక్కించుకోవడము. చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా కుట్టి ఇలా మనము ఉంచుకుంటూ చూడండి, ఇలా మనకి వచ్చేలాగా దగ్గరికి కుట్టుకున్నాక ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, ఇలా దగ్గరగా తీసుకోవాలి. ఇలా దగ్గరగా తీసుకొని దాని కింద నుంచి ఇలా చూడండి, ఇలా పెట్టుకొని ఇలా సేమ్ మళ్ళీ ఇలా కిందకి పెట్టుకొని రానియాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగనమాట. చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్కడి నుంచి అయితే థ్రెడ్ తీసామో అక్కడే పెట్టుకొని కిందికి దించి ఇలా ఒక చెంకి తీసుకొని మనము దానికి దగ్గరగా చూడండి, మనం ఎక్కడైతే దించాలో దానికి దగ్గరగా పెట్టుకొని ఇలా ఇది పైనుంచి సేమ్ మళ్ళీ తీసుకొని అందులోకి ఇలా పోనీయాలి. చూడండి, ఇది ఇలా వస్తుంది. వన్ టైప్ ఆఫ్ జర్దోసి ఫ్లవర్ ఫ్రెండ్స్. మీరు ఇదైతే చూసి ఉంటారు, రెగ్యులర్గానే వేస్తూ ఉంటారు. ఇలా మనము చెంకి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోంచి మళ్ళీ ఆ చెంకి లోపలే కుట్టుకోవాలి. ఇలా మనం చెంకి లోపల కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మిడిల్లోకి కాకుండా మధ్యలో సైడ్కి వచ్చింది థ్రెడ్, అందుకే తీస్తున్నాను. ఇలా
చూడండి ఇలా మనము ఎక్కడైతే థ్రెడ్ బయటికి తీసామో అక్కడికే పెట్టుకుంటూ ఇలా తీసుకొని మనము ఇలా రానిచ్చుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇందులోనే ఇలా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనము ఈ జర్దోసి పెద్దది తీసుకుంటే ఫ్లవర్ కొంచెం పెద్దగా వస్తుంది, చిన్నది తీసుకుంటే చిన్నగా వస్తుంది. మీరు తీసుకున్న జర్దోసి లెంత్ని బట్టి ఉంటుంది. చూడండి ఇలా మొత్తం ఫ్లవరు పెట్టుకోవాలి. ఇలా మనం తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ప్రతిదీ ఇవి చాలా స్లోగా వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. టైం చాలా తీసుకుంటాయి, మనం చిన్నగా వేసుకోవాలి. అందుకే చాలా వరకు ఎక్కువ వేయరు, ఒకవేళ వేసినా అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు. ఎంత నెమ్మదిగానో చూస్తూ వేయాలి కాబట్టి నీకు అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు. లేదా అసలు ఇది వేయడానికి కూడా కొంతమంది ఇష్టపడరు ఫ్రెండ్స్, అంత టైం తీసుకుంటాయి ఇవి. చూడండి, కానీ మీకు క్లాసులు అన్నీ నేర్పించాలి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నేనైతే ఇంతవరకు ఒక్క బ్లౌజ్కి వేసాను ఫ్రెండ్స్. ఇది ఒక బ్లౌజ్కి వేసాను. చాలా వరకు జర్దోసి వద్దనే చెప్తారు ఫ్రెండ్స్, ఇది జడ పట్టేస్తుందని. కానీ లుక్ బాగుంటుందని ఎక్కువ ఇప్పుడు ఇదే వాడుతున్నారు. ఎక్కువ డిజైన్స్ వీటితోనే చేస్తున్నారని కొంతమంది రేర్గా అడుగుతున్నారు నన్ను, నా కస్టమర్లు అయితే. కొందరైతే ఫ్రెండ్స్ జర్దోసి కావాలంటారు, తక్కువ వేయమంటారు. డిజైన్ ఏమో ఫుల్ జర్దోసి తీసుకొని వస్తారు. వాళ్ళకి నచ్చి చెప్పి డిజైను అలా వర్క్ చేయడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. నాకు జర్దోసి తక్కువ వేయమని జర్దోసి డిజైన్లే తీసుకొని వస్తారు. అప్పుడు నాకు మొత్తం ప్యాటర్న్ మార్చుకోవాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనము జర్దోసి ఫ్లవరు మొత్తం డిజైన్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కమెంట్స్లో అడగండి ఫ్రెండ్స్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను.